పోలీసోళ్లకు పబ్లిక్ లా ఎంత పతారుంటది ఏం కథ. కాకి బట్టలు చూడగానే ఎవ్వలైనా గజ్జుమంటారు. ఏది అడిగినా చేతిలో పెడతారు. అగో గీ లాగం దొరికించుకొని దొంగోలు కూడా బాగానే చెలరేగిపోతుండ్రు. కాకి బట్టలు వేసుకుంటే దొంగ పనులు అల్కగైపోతాయని ఎట్లా బరిదెగించిండ్రో చూడుర్రి. ఇది కరీంనగర్ లో ఉన్న శాస్త్రి రోడ్డు. ఈడొకడు ట్రాఫిక్ కానిస్టేబుల్ డ్రెస్ వేసుకొని రోడ్డు మీద నిలబడ్డాడు కదా. ఇంతలో ఎర్ర బుల్లెట్ బండి వేసుకొని ఇద్దరు వస్తున్నారు. వాళ్ళని బండి సైడ్కు తీయమన్నాడు. అన్న అర్జెంట్ గా మా ఎస్ఐ సార్ ని తీసుకురావాలి, జల్దీ రమ్మన్నాడు. నా తాన బండి లేదు, జర్ర నీ బండి ఇస్తే జల్దీ తీసుకొస్తా, 5 నిమిషాలు గంటే అని అన్నట. అడిగింది పోలీస్ కానిస్టేబుల్. ఇయ్యకుంటే ఏం తిడతాడో ఏమంటాడో అని బూగులు పడి ఆయనతో తీసుకో అన్నా అని బుల్లెట్ బండిని అప్ప చెప్పిండు. ఇక గంట 2 గంటలైనా ఎస్ఐని తీసుకొస్తా అని పోయినోడు రాలేదు, ఎస్ఐ రాలేదు. అప్పుడు అనుమానం వచ్చి స్టేషన్ పోతే అయ్యో తమ్మి ఎస్ఐ గట్ల మంది బండి అడుక్కొని ఎందుకు వస్తాడు, కొద్దిగా ఆలోచన చేయవా, ఆడెవడో నీ బండి ఎత్తుకపోయి నీ గుండు కొట్టింది కదా అని పోలీసు వాళ్ళు చెప్పిరట. ఏమున్నది కేసు రాసుకొని సీసీ కెమెరాలో చూసి దొంగను జాడ దొరకబట్టే పనులు ఉన్నారట. ఇలా కానిస్టేబుల్ బట్టలు వచ్చి బండి కొట్టేసుకొని పోయిండ్రంటే ఎంత కంత్రిగాడు ఉన్నాడు వాడు, ఏం కథ. ఓ పోలీస్ సార్లు, సొసైటీ మీ బట్టలకున్న పవర్ ను కొంతమంది ఫాల్తుగాలు ఖరాబు చేస్తున్నారు, జర గట్టిగా అరుచుకోర్రి. అంటే ఇంకా మీకే బదనా మళ్ళా చూసుకోరా. ఇన్నొద్దులు బడా గణేష్ కాడ నుంచి చిన్న గల్లీ గణేష్ దాకా అందరు తీర్ల వినాయకులను పెట్టుకొని పూజలు చేసుకుంటా మస్తు ఎంజాయ్ చేసుకుంటూ వచ్చిర్రు. ఒక్కో కాడ ఒక్కో తీర్ల క్రియేటివిటీ చూయించుకుంటా మస్తు రకాల వినాయకుని విగ్రహాలు పెట్టుకున్నారు. కానీ గిసోంటి వినాయకుడిని అయితే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ చూసినాక మీరు కూడా సూపర్ అంటారు. నమ్మకుంటే ఓ పారిట్ చూడుర్రి. వినాయక చవితి వచ్చిన కానుంచి నిన్న నిమజ్జనాల దాకా నెమలీకల వినాయకుణ్ణి, నోట్ల వినాయకుణ్ణి, రుద్రాక్ష వినాయకుణ్ణి, బాహుబలి వినాయకుణ్ణి, కల్కి వినాయకుణ్ణి, పుష్ప వినాయకుణ్ణి ఓ ఇట్లా చెప్పుకుంటా పోతే ఓడవలేని తీర్ల వినాయకులు అన్ని పెట్టిరని చెప్పుకున్నాము, చూయించినాం కదా. కానీ గణాలకు అధిపతి అయినా తల్లి కొడికే ఆమె ప్రేమకు మురిసిపోయేట ఆయన చూయించేటట్టు ఇగో ఈ వినాయకుడు సందడి చేసిండు. నిన్న నిమజ్జనాలకని సెక్రటేరియట్ పొంటి ట్యాంక్ బండ్ కాడికి పట్టణంలో ఉన్న విగ్రహాలన్నీ బాట పట్టినాయి కదా. అగో అట్లనే లైన్ లో వచ్చిన ఈ విగ్రహాన్ని వీడియోలు తీసి పెట్టే వరకలా మస్తు వైరల్ అవుతుంది. పార్వతమ్మ చిన్ని బొజ్జ గణపైన ఎత్తుకొని పాటలు పాడుకుంటా ఆడించుకుంటా తిరుగుతున్న ఈ విగ్రహం వీడియోకి కేజీఎఫ్ఆర్ఆర్ లేసి తందాని నానే తాని దందాను అనుకుంటా ఎడిట్లు చేసి షేర్లు చేస్తారు ఇక భక్తులు. ఇక చూసిన వాళ్ళు కూడా సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్ అనుకుంటా గ్రూపులో పంపబట్టిరు. ఇంకా వచ్చే వినాయక చవితి నాటికి ఇంకెన్ని తీరు కొత్త విగ్రహాలు వస్తాయో చూడాలిగా.